ఎన్ని శక్తి కానీ హయ్యర్ ఎనర్జీ ఎలాగైతే ఇంట్లో ఒక క్యాండిల్ వెలిగిస్తే కాసేపు ఉంటుంది లైట్, అదే ఎలక్ట్రిసిటీ తీసుకుని వస్తే అది ఎక్కడి నుంచి ఎలా వచ్చినా ఎప్పుడూ లైట్ ఉంటుంది. అలాగే ఈ శక్తిపాతం ద్వారా వచ్చిన శక్తి ఆ అద్వితీయమైన అనంతమైన ఆ యూనివర్స్లో శక్తిని ట్యాప్ చేసి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఆ శక్తిని మన లోపలికి తీసుకుని మన యొక్క ఆరోగ్యానికి ఆరోగ్యానికి, నొప్పి ఉంటే నొప్పి తగ్గించుకోవచ్చు, ఆర్గాన్ సరిగ్గా లేకపోతే బాగు చేసుకోవచ్చు. అలాగే మానసిక, చాలామందికి యాంగ్జైటీ, ఫియర్స్, ఇప్పుడు ఎంత అసలు ప్రతి వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం కనిపిస్తుంది మనకు. అంటే ఆయా విషయాల్లో శక్తిహీనత చక్రాల్లో లేకపోవడము, మన మెరిడియన్స్ అంటారు, అంటే శక్తి వాహకాలు ఉంటాయి మన బాడీలో. మన రక్తనాళాలు ఎలాగున్నాయో అలాగే ఎనర్జీ ఫ్లో అయ్యే మెరిడియన్స్ అంటారు. అలాగే మన ఆరా చుట్టూ కూడా 72,000 నాడు లోపల బయట అవన్నీ ఆ ఎనర్జీ అలాగ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఉంటే మనం ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాం. అమ్మ, ఒక చిన్న సందేహం చాలామందికి, అంటే శక్తిపాత గురించి మీరు కొత్తగా తెలియజేస్తున్నారు అన్నట్లుగా అనుకుంటారు. అంటే మీరు కూడా ఒక గురువు నుంచే ఈ శక్తిపాత హీలింగ్ అనేది మీరు నేర్చుకున్నారా, పొందారా? నేను చాలామంది గురువుల దగ్గర నేర్చుకున్నానండి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క గురువు గారు కొన్ని విధానాలు నేర్పిస్తారు. వాళ్ళ యొక్క విధానాలు బట్టి మనం చేసి ఆ ఫ్రీక్వెన్సీ దేని మీద పనిచేస్తుంది. కొన్ని ఏమో సైకలాజికల్ వాటి మీద చాలా తొందరగా పనిచేస్తాయి, కొన్ని ఫిజికల్ లెవెల్లో వాటి మీద తొందరగా పనిచేస్తాయి, కొన్ని ఏదో మన ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమన్నా వాటి మీద తొందరగా పనిచేస్తాయి. అలాంటివి కొన్ని రకాలైన డిఫరెంట్ టెక్నిక్స్ అన్నిటిని కూడా ఆ గురువుల దగ్గర నేర్చుకున్న తర్వాత వాటిలో ఏది మనకు జనానికి ఎక్కువగా పనికొస్తాయి వాటిని ఒక ప్రోటోకాల్ లాగా ఒక మెథడాలజీ డెవలప్ చేసి దాన్ని కోర్సెస్గా ఆఫర్ చేస్తూ ఉంటాం అన్నమాట. చాలా అద్భుతంగా అనిపిస్తుందమ్మా. ఎవరికైనా ఇప్పుడున్న రోజుల్లో శక్తి అనేది చాలా ఇబ్బందిగానే ఉంది, ఎవరికి కూడా అంత ఎనర్జీ లేవు. అందులో ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే సగం ఎనర్జీ పోతుంది, వచ్చేటప్పటికి ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది, నిద్రలేవ బుద్ధి కాదు, చాలా ప్రోక్రాస్టినేషన్, ఇవన్నీ లేజినెస్, ఇవన్నీ ఎనర్జీ, ల్యాక్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు మీలాంటి వారిని కలిసి చక్కగా వీళ్ళందరూ కూడా వారి లోపాలు కానీ లేదంటే శక్తిహీనతని తగ్గించుకొని శక్తిపాత్ ద్వారా చక్కగా హీల్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము.